సో వేరుశెనగ కూడా పప్పు జాతికి సంబంధించిన పంట అయినప్పటికీ అది ఎక్కువగా నూనె గింజల పంటలుగా మనం చెప్తూ ఉంటాము. సో దీనిలో ఏంటంటే మనము విత్తేటప్పుడు ఒక 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. తర్వాత 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఎందుకంటే ఇది గంధకము మరియు కాల్షియం అనేది చాలా ఎక్కువగా నీడ్ ఉంటుంది. ఎందుకంటే ఇది నూనె గింజల పంట కాబట్టి ఖచ్చితంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనే మనం ఈ భాస్వరం ఎరువులను అందించవలసి ఉంటుంది. అది కూడా 2 బస్తాలు ఒక ఎకరానికి వేయవలసి ఉంటుంది. అలాగే ఒక 18 కిలోల యూరియా వేయాలి విత్తేటప్పుడు. అలాగే ఇంకొక 18 కిలోల యూరియా ఒక నెల తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ప్రధానమైన అంశం, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ వేరుశెనగ పంటలో మనకు ఈ పెగ్గింగ్ అంటే ఈ ఊడలు దిగే దశలో ఖచ్చితంగా ఒక ఎకరానికి 200 కిలోల జిప్సం ఎరువును వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం మరియు గంధకం అనేది ఉంటుంది. సో ఇవి మన ఈ కాయలు అనేవి మంచిగా ఊరటానికి అవకాశం ఉంటుంది. సో వేరుశెనగ వేసే రైతులు ఖచ్చితంగా ఈ జిప్సంని వాడుకోవాల్సి ఉంటుంది.